హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెల్లం అప్పాలండి. బెల్లం అప్పాలు హనుమంతుడికి చాలా ఇష్టమైన ప్రసాదము అండ్ వెంకటేశ్వర స్వామికి కూడా పెడతాము. అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టచ్చండి. శ్రావణ మాసంలో చాలా మంచిది అండ్ చాలా బాగుంటాయి కూడా. చాలా ఈజీ వేలో మీకు చేసి చూపించబోతున్నాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. 2 కప్పుల బెల్లము. 1 కప్పు బియ్యపిండికి 2 కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్. ఒకవేళ మీకు స్వీట్ అనేది ఎక్కువ అనిపిస్తే 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు బెల్లం తీసుకోండి. 1.5 తీసుకోండి సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. దీంట్లో మనం బెల్లం వేసేసుకుందాము. బెల్లం వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది. బెల్లం మంచిగా మరగాలండి. అంటే మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ 1-2 పొంగులు వచ్చేంత వరకు, బెల్లం మొత్తం కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా మరగాలండి. ఇలా పొంగు వచ్చేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని బియ్యం పిండిని దీంట్లో వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి అంతటిని. ఇప్పుడు మనం దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇది కొంచెం గట్టి పడుతుందండి. ఫస్ట్ ఇలానే లూజ్గా ఉంటుంది. ఇలా గట్టి పడుతుందండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. మనం ఇప్పుడు దీంట్లోనే నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుందామండి. ఒకవేళ నాకైతే 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఒకవేళ పిండి కలుపుకునేటప్పుడు బెల్లంలో లూజ్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనిద్దామండి. మనం ఉండలు కట్టుకోవడానికి కొంచెం చల్లారాలి కదా. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడే మనకి ఉండలు కట్టుకోవడానికి ఉంటుంది. అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకున్నానండి. మరి పూర్తిగా చల్లారకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు కట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా కొంచెం గట్టిగా చలిమిల్లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. మనం చేతికి గీ అప్లై చేసుకొని వీటిని ఒత్తుకుందామండి. ఇలా ఒత్తుకోవాలండి. మరీ మందంగా అవసరం లేదు, మరీ పలచగా అవసరం లేదండి. ఇలా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా చేసేసుకుందాము. పిండి మాత్రం చల్లారకూడదండి. సో అందుకే పిండి మీద మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇవన్నీ ఇలా చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. మనం ఎన్నైతే కాల్చుకుంటామో ఫస్ట్ అన్నీ చేసుకోవాలండి. అన్ని పిండిని ఇలా ఒత్తకూడదు. నేను మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. లేదంటే ఒక్కొక్కటిగా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఆరిపోతే బాగుండదండి. నేను ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడినంత. ఫస్ట్ మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చిన్నగా వేసుకోవాలండి. వేయంగానే మాత్రం టర్న్ చేయకండి. ఇలా అన్నీ వేసేసుకున్నాను. వీటిని కొంచెం ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచిన తర్వాత టర్న్ చేసుకుందాము. కొంచెం పొగుతుందండి. ఇప్పుడు మనం టర్న్ చేసేసుకుందాము. అన్నిటినీ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. మిగతా అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. చూసారు కదా, బెల్లం అప్పాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. దేవుడికి నైవేద్యం పెట్టండి. ఊరికే కూడా చేసేసుకోవచ్చు అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లయితే అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.